ఇటు వాగులు ఇటు వంకలు సైతం పొంగి పొరులుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మొత్తానికి కేరళలోని 11 జిల్లాలకు అక్కడ ఉన్నటువంటి పినరయి విజయన్ సర్కార్ రెడ్ అలర్ట్ జారీ చేసింది. తమిళనాడులో విస్తారంగా వర్షాలు సైతం పడుతున్నాయి. ఇటు కోయంబత్తూరు అటు నీలగిరి జిల్లాల్లో కూడా కుండపోత వర్షం పడుతోంది. పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచి జనజీవనానికి అస్తవ్యస్తం కలుగుతోంది. ఇక రోడ్లపై విరిగిపడ్డ చెట్లు రాకపోకల బంద్తో అటు తమిళనాడు ఇటు కేరళకు సంబంధించినటువంటి రాకపోకలకైతే చాలా అంతరాయం కూడా ఏర్పడుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్ అన్నీ కూడా ఇటు కేరళ అటు తమిళనాడుకు సంబంధించినటువంటి విజువల్స్. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అటు కేరళ కానీ ఇటు తమిళనాడు కానీ అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కేరళలో ఎత్తైనటువంటి కొండలు ఇటువంటి ప్రాంతాలు, ఎందుకంటే 2018లో కూడా మనం చూసాం అక్కడ ఉన్నటువంటి ఇటువంటి అక్కడ వరద వస్తే ఎలా ఉంటుందో, ముందుగా అక్కడ ఉన్నటువంటి చినుకుకి ఎంత మనం మూల్యం చెల్లించుకుంటాము అంటే మానవుల పరంగా కావచ్చు వాటెవర్. 2018లో ఉన్నటువంటి ఒక ఇన్సిడెంట్ అయితే మనం కళ్ళారా చూసాం. అటువంటి ఇన్సిడెంట్ ఏమన్నా మళ్ళీ ఏమైనా తలెత్తే అవకాశం ఉన్నట్టుగా ఉందానంటే కనుక అటువంటి విజువల్స్ మనం చూస్తున్నటువంటి పరిస్థితి. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఋతుపవనాల ఆగమనం అనేది కాస్త ముందుగానే వచ్చిందని అంటే కనుక ఖచ్చితంగా దాదాపు 60 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. దాదాపు 60 ఏళ్ల తర్వాత మళ్ళీ 4 వచ్చిందని చెప్పేసి ఐఎండీ అధికారులు సైతం చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఇప్పుడు చూస్తున్నటువంటి విజువల్స్ ఇటు కేరళ అటు తమిళనాడులో ఉన్నటువంటి ప్రాంతాలకు చెందినటువంటి విజువల్స్. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి దక్షిణాదిన ఈ ఋతుపవనాల ఆగమనం ఇంత విస్తారంగా విస్తరించడానికి గల కారణాలు, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శిల్ప లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శిల్ప, ప్రస్తుతం ఆల్రెడీ ఇటు కేరళ కానీ అటు తమిళనాడులో కూడా భారీగా వర్షాలు అయితే దంచుకొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో మరో కొన్ని రోజుల్లో కూడా ఇటు తమిళనాడు కూడా అటు ఏపీలో కూడా విస్తారంగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లుగా కూడా ఇటు ఐఎండీ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏమిటి శిల్ప? దక్షిణాదిలో నైరుతి ఋతుపవనాలు చాలా చురుగ్గా కదులుతున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల విస్తరించినాయి. ఐఎండీ అంచనా వేసిన దానికంటే ఇటు 6 రోజుల ముందుగానే కేరళ తీరాన్ని తాకాయి. అదేవిధంగా ఏపీని ఉదయం కోస్తాంధ్ర తీరాన్ని కూడా తాకినట్లు ఒకవైపు ఐఎండీ ప్రకటించింది. అండ్ మధ్యాహ్నం సమయంలో ఇటు తెలంగాణ ప్రాంతాన్ని కూడా తాకినట్లు ఒకవైపు ఐఎండీ అధికారులు అంచనా వేస్తున్నారు. మరో వారం రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరించే అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దీనికి అన్ని కూడా అనుకూల పరిస్థితులు ఉన్నాయి. మనం గడిచిన ఇయర్లో చూసుకున్నట్లయితే 30వ తారీఖున నైరుతి ఋతుపవనాలు కేరళను తాకాయి. కానీ ఈసారి అనుకున్న దానికంటే చాలా రోజుల ముందుగానే తాకటంతో ఈసారి విస్తారంగా వర్షాలు ఉంటాయి అంటూ కూడా అధిక వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా ఐఎండీ అంచనా వేస్తుంది. మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే కేరళ, ఢిల్లీ, అదేవిధంగా అటు మొత్తం స్టేట్స్ మొత్తం వరదలతో ముంచెత్తిపోతుంది. ఒకవైపు నైరుతి ఋతుపవనాల ఆగమనం ఇవన్నీ కూడా ఎఫెక్ట్ చూపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాలపైన దీని ప్రభావం ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో పాటు ఈ రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం బలంగా కొనసాగి వాయుగుండంగా కూడా మారే అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఎల్లో అలర్ట్ ప్రకటిస్తున్నారు. వర్షంతో పాటు ఈదురుగాలు బలంగా వీచే అవకాశం, దాదాపు గంటకి 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఇప్పటికే అటు జిల్లా యంత్రాంగాన్ని కావచ్చు, ఇటు నగర యంత్రాంగాన్ని కావచ్చు సిద్ధం చేసింది. ఎందుకంటే చిన్న వర్షం వస్తేనే నగరం మతలాకుతలం అవుతుంది. ప్రధానంగా ఎక్కడికక్కడ రోడ్డు పైన ట్రాఫిక్ జామ్ అవుతుంది, వాటర్ మొత్తం నిలిచిపోతాయి. ఇప్పటికే మాన్సూన్ టీమ్స్ అన్ని కూడా యాక్షన్లోకి దిగాయి. అటు డిఆర్ఎఫ్ కావచ్చు, హైడ్రా టీంలు కావచ్చు, ఇవన్నీ కూడా యాక్షన్లోకి దిగి ప్రధానంగా ఎవరైతే లోతటి ప్రాంతాల్లో నివసిస్తుంటారో వాళ్ళని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. శిథిలావస్థలో ఉన్న భవనాలను వెకేట్ చేయాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో వచ్చే వారం రోజుల పాటు ఇటు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు కూడా చెప్తుంది. మరి 3 నుంచి 4 రోజుల్లో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ నైరుతి ఋతుపవనాలు విస్తరించే అవకాశాలు ఉన్నట్లు కూడా ఒకవైపు ఐఎండీ కాసేపటి క్రితం ప్రకటన చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంకోవైపు అల్పపీడనం ప్రభావం, అదేవిధంగా నైరుతి ఋతుపవనాలు ఈ రెండింటి ఎఫెక్ట్తోని భారీగా వర్షాలు నమోదవడానికి ఆస్కారం ఉన్నట్లు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ
అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఒకవైపు ప్రజలు కూడా ఈ సమయంలో ఎలాంటివి పెట్టుకోవద్దు, ఒకవైపు టూర్స్ కావచ్చు వీటినన్నింటిని కూడా ఈ సమయంలో పెట్టుకోవద్దు అంటూ కూడా చెప్తున్నారు. ఇంకోవైపు కేరళలో మనం గత సంవత్సరం ఫ్లడ్స్ వచ్చినాయి, మళ్ళీ ఈసారి కూడా అదే పరిస్థితి ఉంటుందంటూ కూడా ఇప్పటికే పినరాయి ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా సూచిస్తున్న పరిస్థితి మనకు ఓవరాల్గా కనిపిస్తుంది. సో మొత్తం మీద వచ్చే 4 రోజుల పాటు ఇటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడడానికి అవకాశం ఉంది. వర్షాలతో పాటు ఈదురుగాలు గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశాలు ఉన్నట్లు కూడా ఇప్పటికే ఐఎండీ అధికారులు అయితే స్పష్టం చేశారు. శిల్ప, మరొక విషయం ఇక్కడ పర్టికులర్గా మనం ప్రధానంగా చర్చించుకోవాల్సినటువంటి ఒక విషయం, ఎందుకంటే తెలంగాణ హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి హైదరాబాద్ నగరానికి విషయానికి వస్తే కనుక పడ్డ చినుకుతో ఎంత నష్టం వాటిల్లిందో గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం మనం చూసాం శిల్ప. యాక్చువల్గా దీనికి సంబంధించి మనం చర్చించుకోవాలనుకుంటే కనుక చాలా విపత్తే సంభవించిందని చెప్పుకోవాలి. సో చినుకుకి చాలా మూల్యం చెల్లించుకున్నటువంటి పరిస్థితి హైదరాబాద్. సో ఈ క్రమంలో మరోవైపు దక్షిణాదిన మరి ముఖ్యంగా ఇటు కేరళ కావచ్చు, అటు తమిళనాడులో కావచ్చు, వాటెవర్ ఈ 2 రాష్ట్రాలు ఇప్పుడు అతలకుతలమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఇటు ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, మరోవైపు ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, ఈ బృందాలు రక్షణ బృందాలు ఎక్కడ లోతట్టు ప్రాంతాలను గుర్తించారు, ఎక్కడ ఈ బృందాలు ముందస్తుగా ఇక్కడ ఉన్నాయి అంటే అటువంటి సెన్సిటివ్ ప్రాంతాలను ముందస్తుగానే జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించి అక్కడికి పంపించినటువంటి సందర్భం ఏదైనా ఉందా శిల్ప? రైట్, ఖచ్చితంగా 2020లో వరదలు వచ్చాయి. అప్పుడు భాగ్యనగరం మొత్తం కూడా అతలాకుతలమైంది. సో అలాంటివి ఈసారి ఇంకోవైపు ఐఎండీ అధికారులు ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు, ఎందుకంటే ఇప్పటికీ ఐఎండీ అంచనా వేసిన దానికంటే ముందుగానే ఋతుపవనాలు ఇటు రాష్ట్రాలని తాకటంతో ఈసారి ఎక్కువగా వర్ష ప్రభావం ఉంటుంది. దీంతో ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు దీనిపైన నిరంతరంగా జోన్ల వైజ్గా దీనిపైన సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా అందరూ రంగంలోకి దిగాలి. ఇటు ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, నన్ను రంగంలోకి దిగి ఖచ్చితంగా ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా దాన్ని అధిగమించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా మేయర్ నుంచి ఆదేశాలు వెళ్ళినట్లు కూడా ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే అధికారులు సూచనలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనం గతంలో వర్షాలు వచ్చినప్పుడు మ్యాన్ హోల్స్ అది అక్కడ ఒక సమస్య అయితే, ఇంకోటి శిథిలావస్థ చెందిన భవనాల్లో ఉండడంతో అవి ఎక్కడికక్కడ కుప్పకూలుతున్నాయి. సో వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం అలర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ట్రాఫిక్ కూడా ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అనేది మనకు కనిపిస్తుంటుంది నగరంలో చిన్న వర్షం వచ్చినా. సో ఈసారి వర్ష ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఇప్పటికే అటు ట్రాఫిక్ పోలీసులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి అంటే క్లియర్ చేసేందుకు, అదేవిధంగా వాటర్ స్టాగ్నెట్ పాయింట్ దగ్గర వాటర్ ఈజీగా వెళ్ళేందుకు ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ఇప్పటికే మాన్సూన్ టీమ్స్ కూడా సిద్ధంగా ఉంచారు. ఎలాంటి విపత్తు వచ్చినా ఎదుర్కొనే విధంగా అయితే ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు సర్వం సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. అటు జిల్లా యంత్రాంగాన్ని సైతం అలర్ట్ చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, అవసరమైతే బయటికి రావాలి ఈ సమయంలో అంటూ కూడా వచ్చే 5 రోజుల పాటు ఇటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఉంటుంది. ఈ 5 రోజుల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఒక ఆదేశాలు కూడా జారీ చేస్తున్నారు. సో మొత్తం మీద వర్షంతో పాటు ఈదురుగాలు కూడా ఉండడంతో చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. అటు జిల్లాలో ఉన్నటువంటి అధికారులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అదేవిధంగా ధాన్యానికి సంబంధించి కూడా ఇప్పటికే ధాన్యాన్ని తడవకుండా చూసుకోవాలంటూ రైతులకు ఒక సందేశం కూడా ఇస్తున్న పరిస్థితి అయితే మనకు ఓరలో కనిపిస్తుంది. సో మొత్తం